హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో పులిహోర కలుపుతున్నానండి. టైగర్ ఫుడ్. దీని పులిహోర అనొచ్చు, టైగర్ ఫుడ్. నిమ్మకాయలతో. నిమ్మకాయలు ఇదిగోండి, రసం తీసుకున్నాను. కొంచెం నిమ్మకాయలు రసం పెద్దగా ఉండట్లేదండి బాబోయ్. అయితే ఇది నేనేం చేశానంటే ఫస్ట్గా బియ్యం 2 సార్లు కడిగేసుకుని కొంచెం పసుపు, నూనె, కొద్దిగా పచ్చెనపప్పు వేసుకుని కుక్కర్లో ఉడికించుకున్నాను అన్నం. ఈ అన్నం తీసుకొచ్చి బేషన్లో వేసాను. వేసి ఏం చేశానంటే తాలింపు చేసుకున్నాను. కాలుతుంది, పట్టుకుందామంటే ఇదిగోండి తాలింపు బాగా కాలుతుంది. కాలుతుంది, కళాయిలండి కాలుతుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఆ తాలింపుని ఇందులో కలుపుకుంటాను. ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను వచ్చేసి మీకు పులిహోర చేసి చూపిస్తున్నాను. ఇది స్వామివారికి నైవేద్యంగా పెడతాను, సాంబశివుడికి. నేను ఒక కథ చెప్పానండి, కానీ ఎవరు పెద్దగా చూడలేదు, లైక్లు చేయలేదు, షేర్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేసుకోలేదు. అయితే ఈరోజు ఒక కథ చెప్పిన. పూర్వం అండి, అది కూడా మా నాయనమ్మ గారే చెప్పేవాళ్ళు. పూర్వం ఒక అడవిలో పావురాల గుంపు రోజు వచ్చి మేత వేసి దగ్గొస్తాను. పావురాల గుంపు రోజు వచ్చి అడవిలో ఏదో వాటికి దోసిన మేత మేసి వెళ్ళిపోతూ ఉండేయంట. అయితే ఒక రోజున ఈ పావురాలన్నింటినీ ఒక వేటగాడు చూశాడు. వేటగాడు చూసి ఏమనుకున్నాడంటే ఈ పావురాలన్నింటినీ పట్టుకుని తీసుకుని వెళ్ళిపోవాలి అని తన ఉపాయం ఏం చేశాడంటే, మరి పావురాలను పట్టుకోవటం అంటే మాటలు కాదుగా, వాటితో పాటు ఎగరలేడు, ఏమీ చేయలేడు. అందుకని ఏం చేశాడంటే అడవిలో ఒకసాట అన్ని నూకలు పోసి దాని మీద వలేసేసాడు. వలేసేటప్పటికి ఈ పావురాలన్నీ వచ్చి చక్కగా వాళ్తాయి ఎక్కడని చెప్పేసి, మా కిటికీ పక్కనే ఉంది పావురా, వాళ్తాయి అని చెప్పేసి వచ్చి అనుకున్నాడు. నిజంగా అతను అన్నట్టుగానే పావురాలు కదా పాపం, నోరు లేని జీవాలు కదా, అవేం చేసినాయి అంటే ఆకాశంలో ఎగురుతూ కింద చూసి ఆ నూకలు ఉంటాం చూసి గబగబా వచ్చి చక్కగా తినేసేద్దాం, వాలేసేసుకుందామని చెప్పేసి ఆ ఎగురుకుంటూ వచ్చేస్తుంటే వాటిల్లో ఒక పెద్ద పావురం అంది. మనం ఇక్కడ జనసంచారం అంటూ ఏమీ లేదు కదా, జనసంచారం లేని ఏరియాలో నూకలు ఉన్నాయి అంటే మనకెవరో కావాలని వలేశారు, మనం వెళ్ళొద్దు అన్నాయి. కానీ చిన్న ఎన్నో కదా, అందుకే అంటారు పెద్దాళ్ళ మాట సద్దన్నం మూట అని. అయితే పెద్దోడు చెప్పింది వినాలి, కొంచెం గొప్ప ఎంతో కొంత. అయితే మనకు తోచింది మనకు తోచింది చెయ్యాలి, లేదంటే ఎవరిని చెప్పింది వినాలి. అయితే ఈ పావురాలు ఏం చేసినాయి అంటే, అదేం కాదు మేము వెళ్ళాల్సిందని చెప్పేసి దిగేసి ఏంటంటే ఈ కాళ్ళు వెళ్ళి వాళ్ళకి చిక్కేసినాయి. ఇంకా వేటగాడు చెట్టు సాటు నేను చూస్తున్నాడుగా, ఇంకేముంది పావురాలన్నీ నాకు దొరికేసినాయి, ఇంకా ఆనందం పట్టలేక పావురాల దగ్గరికి వచ్చేస్తున్నాడు. అప్పుడు ఏం చేసినాయి, నువ్వు చెప్పిన మాట నిజమేను, నీ మాట మేము పెద్దదానిమైనా కానీ వినలేదు, ఏం చేయమంటావు అని చెప్పేసి ఈ పెద్ద పావురం చెప్తుంది. వెళ్ళొద్దన్నా సరే వచ్చేసినాయి కదా, సరే మళ్ళీ చెప్పు ఉపాయం, మేమేం చేయాలి అని అంటే అప్పుడు పెద్ద పావురం ఏం చెప్పింది, వేటగాడు మీ దగ్గరికి మిమ్మల్ని పట్టుకోవటానికి వస్తున్నాడు కదా, మీరందరూ ఏం చేస్తారంటే ఒక్కసారిగా రెక్కలిప్పుకుని పైకి ఎగిరేసేయండి వాళ్ళతో పడంగా అంతే. ఈ నూకలన్నీ తినేసి శుభ్రంగా ఏం చేసినాయి అన్నీ ఒక్కసారిగా వాళ్ళతో పడంగా రెక్కలుప్పుకుని పైకి ఎగిరిపోయేటప్పటికి వాళ్ళ కూడా పైకి ఎగిరిపోయింది. ఈ పావురాలతో పాటు వాళ్ళ పైకి ఎగిరిపోయింది. ఇంకా పావురాలన్నీ కూడా చక్కగా ఎగిరిపోయినాయి. ఇంకా వేటగాడికి ఏం మిగిలింది, వల మిగల పావురాలు దొరకలా. అప్పుడు అయ్యో ఇదేంటి అని చెప్పేసి వెనకాల పడ్డాడు. చూసారా, పెద్ద పావురం ఉండబట్టి ఫస్ట్ వెళ్ళొద్దని చెప్పింది, తర్వాత మీరందరూ ఒక్కసారిగా ఐకమత్యంగా ఉండి ఒక్కసారికి పైకి ఎగరండి, వాళ్ళతో పాటు మీరు కూడా వచ్చేస్తారని చెప్పింది. మరి పెద్దవాళ్ళు ఉండటం మంచి అంటారా చెడ్డ అంటారా కామెంట్లో పెట్టండి నాకు. పెద్దవాళ్ళ మాట కరెక్టే కదా, వాళ్ళు ఏది చెప్పినా కరెక్ట్గానే ఉంటుంది కదా, మీరు కూడా తెలుసుకోండి. అయితే పావురాల్లాగా మీరు కూడా జనసంచారం లేని ఏరియాలకు వెళ్ళకోకుండా ఈ కార్తీక మాసం అని వనభోజనాలని అటని ఇటని తిరక్కోకుండా చక్కగా జనాలు ఉండే ఏరియాకి వెళ్ళండి. మీకు పెద్దోళ్ళు ఏం చెప్తే అది చెయ్యండి, కొంతవరకు మీకు తెలుస్తుంది. కానీ పెద్దోళ్ళు చెప్పింది కూడా కొద్దిగా వినండి, అదనమాట. ఇదిగోండి తాలింపు కూడా వేసేసుకుని కలిపేసుకుంటాను. చల్లారిపోయింది తాలింపు వేసానండి. ఇంకా రసం వేయలేదు, వేస్తాను. రసం కూడా వేసుకుని చక్కగా కలుపుకుని ఆ స్వామివారికి నివేదిస్తాను. అయితే ఈరోజు శనివారం కదండి, పులిహోర చేస్తున్నాను, స్వామివారికి పెట్టి నేను ప్రసాదంగా స్వీకరించుతాను. ఇదిగోండి రసం, ఈ రసం కూడా వేసి కలిపిన నిమ్మకాయ రసం, చింతపండు కాదండి, ఈరోజు నిమ్మకాయ రసంతో కలుపుతున్నాను.
పులిహోర కలిపి నాకు చూపిస్తానే. ఇదిగోండి పులిహోర కలిపేశాను. ఇప్పుడు స్వామివారికి నివేదించి వస్తాను. ఇదిగోండి ఈరోజు నేను పులిహోర చేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టాను. మా ఫ్రెండ్స్ అందరికి చూపించాను. ఈ పులిహోర ఎలా చేశానో మళ్ళీ ఒకసారి చెప్తా వినండి. నేను బియ్యం కడిగేసి 2 సార్లు, మూడోసారి 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు పోయాలండి. పోసుకుని కుక్కర్లో పెట్టి ఉడికించుకున్నాను. ఉడికించుకునే ముందు కొద్దిగా పసుపును కొంచెం మంచి నూనె వేసి ఉడికించుకున్నాను. అన్నం తీసుకొచ్చుకుని ఇవన్నీ వేసి తాలింపు చేసుకుని వేరుశనగకాయ గుళ్ళు, శనగపప్పు ఇవన్నీ తాలింపు చేసుకుని పచ్చిమిరపకాయలు, కరివేపాకు చేసుకుని తాలింపులో కలుపుకుని స్వామివారికి నైవేద్యంగా పెట్టుకున్నాను. ఈరోజు నేను శనివారం కదా. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చెప్పిన కథ, నేను పెట్టిన ఈ నైవేద్యం మీకు నచ్చినట్లయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ గంట ఉంటుందంట, కొట్టండి, లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియో ఇంతటితో ఆపేస్తానండి. రేపు మళ్ళీ ఇంకో వీడియోతో వస్తాను. బాయ్ అండి. రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ బాయ్.